వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి అసలు రాజకీయాలకే గుడ్ బై చెప్పినటువంటి విజయసాయిరెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నారని, ఆయన భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని, అందులో భాగంగానే ఇప్పుడు హిందూ మతానికి సంబంధించినటువంటి కొత్త రాగం ఆలపిస్తున్నాడు విజయసాయిరెడ్డి అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పినటువంటి విజయసాయిరెడ్డి మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారని, అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ఆయన సిద్ధమవుతున్నారని, దానికోసం ఇప్పుడు ఆయన హిందూ రాగం అందుకున్నాడు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు వచ్చాక, అంటే జగన్మోహన్ రెడ్డి పంపించేశాక అందాం, బయటకు వచ్చాక ఆయన వ్యవసాయం చేసుకుంటా అన్నారు. ఒకటి రెండు సార్లే బయట కనిపించినట్టున్నారు. వాసుదేవ్ రెడ్డి పేరు చెప్పిందే ఈయన, ఎవరు, విజయసాయిరెడ్డి. సో వాసుదేవ్ రెడ్డి ద్వారా, వాసుదేవ్ రెడ్డి ముందు తప్పించుకుందామని చూసి తర్వాత వాళ్ళ మావగారి ద్వారా ఎప్పుడైతే వీళ్ళు ముందుకెళ్లారో ఆయన రాజకసిరెడ్డి పేరు చెప్పి తన మాతృ సంస్థకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ అతను బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు, మేము అప్రూవర్స్ గా మారుతాము అని. సో ఇవన్నీ ఓ పక్క నడుస్తూ ఉంటే ఇంకో కొత్త సమస్య వచ్చి పడింది జగన్మోహన్ రెడ్డికి. అది కూడా తను బయటికి పంపించిన విజయసాయిరెడ్డి వాళ్ళు, మీరు మత మార్పిడులు చేశారు, మత మార్పిడులు సహించేది లేదు, మీరు డబ్బు ఆశ చూపించి మత మార్పిడులు చేశారు కాబట్టి దీని మీద విచారణ జరపాలి అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మత మార్పిడుల మీద విచారణ జరిపించాలని అంటున్నారు. అయితే ఇక్కడ నేను ఇంకొక పాయింట్ ఏం చెప్తానంటే, 2004 నుంచి మత మార్పిడులు ఎన్ని జరిగాయి అనేది బయటికి రావాలి. ముఖ్యంగా అది జరగాలి. ఎందుకంటే 2004 రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మత మార్పిడులు ఏ రకంగా చేశారు, ఎంతమందిని చేశారు, వాళ్ళ అల్లుడు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్ని జరిగాయి, ఇవన్నీ కూడా బయటికి రావాలి. వీళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఎంత ఫండ్స్ వచ్చాయి, అవన్నీ కూడా తెలియాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో కొన్ని, అంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ఎక్కువగా మత మార్పిళ్లు జరిగాయనేటువంటి ఉద్దేశంతోనే విజయసాయిరెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు, ఇటువంటి పిలుపులు ఇచ్చారంటారా? ఖచ్చితంగానండి, సందేహం అక్కర్లా. ఇవాళ మీరు అసలు ఒక్కసారి ఆంధ్రాకి వెళ్తే ఉభయ గోదావరి జిల్లాలు చూడండి, మీరు ఎన్ని చర్చిలో, ఒకప్పుడు అసలు చర్చిలే ఉండేవి కాదు ఆ ఊళ్ళల్లో. రాజశేఖర రెడ్డి హయాం నుంచి మొదలైంది. అది నేను చెప్తున్నాను, చాప కింద నీరులా విస్తరించి గత 6 ఏళ్ళు, అంటే ఒక 18 నెలల క్రితం వరకు ఒక 5 ఏళ్ళు అసలు నిరాటంకంగా సాగింది. కాబట్టి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, అంటే చెల్లిని బయటికి పంపించేసాకేమో విషయం మనకు తెలియదు, కానీ చెల్లిని బయటికి పంపించక ముందు మాత్రం జరిగింది. సో ఇవాళ ఏంటంటే విజయసాయిరెడ్డి ఎందుకు ఇట్లాంటి స్టాండ్ తీసుకున్నారు, విజయసాయిరెడ్డి ఏంటి జగన్మోహన్ రెడ్డిని ముంచబోతున్నాడా, ఆయన విషయాలన్నీ బయట పెట్టబోతున్నాడా అంటే పెట్టచ్చు, తప్పే ఉంది. ఇప్పుడు మీకు అసలు మద్యం కుంభకోణం విషయాలు బయటకు వచ్చిందే విజయసాయిరెడ్డి వల్ల. కాకపోతే విజయసాయిరెడ్డి ఇప్పుడు తెలివిగా, మీరు ఇంకొక పాయింట్ ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే, మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు పేరు చెప్పలేదు, ఎవరు, విజయసాయిరెడ్డి. అక్కడ ఇరికించకుండా ఇక్కడ ఇరికిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీకు అర్థమైందా? ఎందుకంటే మొదటి 3 సమావేశాలు విజయసాయిరెడ్డి ఇంట్లో జరిగాయి. అందుకని విజయసాయిరెడ్డి ఎంతవరకు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడో ఎవరికీ తెలియదు. కాబట్టి ఇవాళ ఈ అంశాన్ని తెర మీదకి తీసుకురావటంలో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మతము అనేసరికి బీజేపీ గుర్తుకొస్తుంది మీకు. కాబట్టి బీజేపీలో చేరాలనుకుంటున్నాడు, నేను వస్తే రాజకీయాల్లోకి వస్తాను, సరైన సమయం చూసి అన్నాడు. కాబట్టి ఇవాళ అమిత్ షా దగ్గర మార్కులు కొట్టేయడానికి ఆయన ఈ విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు అనే సందేహం చాలా మందికి వస్తుంది. కాబట్టి ఏది ఏమైనా ఆయన లేవనెత్తిన అంశం కరెక్ట్. అంటే విజయసాయిరెడ్డి ఇప్పుడు హిందూ రాగం అందుకోవడానికి కారణం ఆయన భారతీయ జనతా పార్టీకి దగ్గర అవ్వాలనుకుంటున్నారు, అందులో భాగంగానే ఇటువంటి కామెంట్స్ చేశారంటారా? ఖచ్చితంగా అంతే, అంతకు మించి మనకి విషయం కనిపించట్లా. ఎందుకంటే సడన్ గా మరి అది 18 నెలల క్రితమే చేయబోయాడా, లేదు ఆయన బయటికి పంపించినప్పుడు మాట్లాడిపోయాడా, ఇప్పుడు ఏ మద్యం కుంభకోణం గురించి మాట్లాడాడో ఆయన అప్పుడే ఈ మత మార్పిడులు మాట్లాడి ఉండాలి. అంటే ఇప్పుడు తనకి అవకాశం కావాలి కాబట్టి తనకి అంటే అనువుగా ఈ అంశాన్ని ఎంచుకున్నాడు అనేది నా ఉద్దేశం. ఏది ఏమైనా ఆయన అమిత్ షా దృష్టిలో పట్టడానికి, ముఖ్యంగా బీజేపీని కన్విన్స్ చేసుకోవటానికి, ఎందుకంటే బీజేపీ విజయసాయిరెడ్డిని తీసుకోవటానికి సుముఖంగా ఉందా లేదా మనకు తెలియదు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఇంకోటి ఏంటంటే, అసలు 43,500 ఏదైతే క్విట్ ప్రోకో జరిగిందో 1,00,000 కోట్లు అన్నారు అప్పట్లో, కానీ 43,500 కోట్లు అయితే పట్టుకోగలిగారు, దాన్ని ఏమంటారు సీజ్ చేయగలిగారు.
అంతవరకే చెప్పగలం. కాబట్టి మరి అటువంటి వ్యక్తిని బీజేపీ ఆమోదిస్తుందా, ఓకే, అటువంటి వ్యక్తిని బీజేపీ తన పార్టీలోకి ఆహ్వానిస్తుందా, ఇది చాలా కీలకం. ఎందుకంటే ఒక ఆర్థిక నేరగాడిని తయారు చేసిన ఒక చార్టెడ్ అకౌంటెంట్ని బీజేపీ సహిస్తుందా? ఓకే, ఎందుకంటే చాలా మంది అనొచ్చు బీజేపీ ఎవరైతే అవినీతిలో కూరుకుపోతారో అలాంటి వాళ్ళని తీసుకుంటుందని. ఈవెన్ మీకు సుజనా చౌదరి అంతే కదా, ఆయన మీద కేసులు వచ్చాయి, బ్యాంకు వాళ్ళని చీట్ చేశాడని. నేను అందులో డైరెక్టర్గా లేనన్నాడు ఆయన. తర్వాత తెలుగుదేశం నుంచి ఆయన ఇందులోకి వచ్చాడు. చాలా మంది అలా తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వచ్చారు అప్పట్లో. దాని మీద చాలా కాంట్రవర్సీ జరిగింది, కానీ తర్వాత ఎవరు ఏమీ దాని గురించి మాట్లాడాల. ఈవెన్ బీజేపీ కూడా యాక్సెప్ట్ చేసింది. కాబట్టి ఇప్పుడు విజయసాయిరెడ్డిని యాక్సెప్ట్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది బీజేపీలో. కాబట్టి ఇప్పుడు చాలా అంశాలు తెర మీదకి వస్తున్నప్పటికీ ఈ మత మార్పిళ్ళు అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ మధ్యకాలంలో మీకు ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే భారతీయ జనతా పార్టీ భాగమై ఉన్నాయి. అంటే గతంలో విజయసాయిరెడ్డి నారా చంద్రబాబు గారి మీద వ్యక్తిగతంగా నానా రకాలుగా ఆయన విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు, దూషించారు. ఈ నేపథ్యంలో కూటమిలో భాగం అవుతారు విజయసాయిరెడ్డి అంటే ఇప్పుడు చంద్రబాబు గారు అసలు నిజంగా ఆయన్ని భారతీయ జనతా పార్టీలో చేరడానికి అంగీకరించచ్చా అంటే ఏం చెప్తారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంగీకరించాలని ఏమైనా రూల్ ఉందా? కూటమిలో ఉన్నంత మాత్రాన్ని కూటమిలో భాగమే కదా, భాగమైనా అంటే కూటమి మీద కూడా ఎన్నో ఆరోపణలు చేసినటువంటి విజయసాయిరెడ్డిని ఆరోపణలు చేసి ఉండొచ్చు. ఇప్పుడు అమిత్ షా నిర్ణయం తీసుకున్నాక, లేదు మోదీ నిర్ణయం తీసుకున్నాక తెలుగుదేశం కాదంటుందా? ఒక సందేహం అంతే. ఎందుకంటే కొంతవరకు ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుందిగా, ఎంత కూటమిలో ఉన్నా కూడా. ఇప్పుడు తెలుగుదేశం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది కదా, అన్నీ కూటమి అంగీకరించాలని లేదు. ఇప్పుడు మీకు పొత్తులో భాగంగా కొన్ని వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవచ్చేమో, మనకు తెలియదు కదా. అంటే వాళ్ళకుండే ఇదేంటో. ఏది ఏమైనా ఇవాళ ఒక మంచి విషయాన్ని అయితే తెర మీదకి తీసుకొచ్చాడు విజయసాయిరెడ్డి. కాబట్టి ఈ విషయంలో ఎంతవరకు బీజేపీ ముందుకెళ్తుంది అనేది చూడాలి. ఒకటి. రెండు, విజయసాయిరెడ్డిని బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందా? నిజంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని మత మార్పిళ్ళు జరిగాయి అనే దాని మీద ఎంక్వైరీ వేస్తుందా? ఎంక్వైరీ వేస్తే జగన్మోహన్ రెడ్డితో బీజేపీ పూర్తిగా తెగతెంపులు చేసుకునేది అర్థమవుతుంది. కాదు అన్నారనుకోండి, ఇంకా లోపాయకారి ఒప్పందం కొనసాగుతోందా, జగన్మోహన్ రెడ్డి బెయిల్ కొనసాగుతుందా అనేది అందరూ ఎదురు చూడాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.